హెడ్డింగ్ చూడండి, క్యాప్షన్ పెట్టాను, అభివృద్ధికి హామీ ప్రజలకు సేవ. నేను అభివృద్ధికి హామీ ఇస్తున్నాను, ప్రజలకు సేవ చేస్తాను. ఇది నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. హెడ్లైన్ అందరు గమనించండి. అభివృద్ధికి హామీ. అభివృద్ధికి హామీ అంటే 5 ఉన్నాయి. వీటి 5 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి గమనించండి. ఎందుకంటే ఇవి మీరు వెంటనే ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా, ఇదే మన మేనిఫెస్టో, దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి, గడప గడపకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక కొత్తగా మనం ఒక రూపకల్పన చేశాం కాబట్టి దీన్ని తీసుకెళ్లి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉన్నాం. వీటన్నిటిని నేను పెద్దల సహకారంతో, యూత్ సహకారంతో నేను పొందుపరిచాను. వీటిని దయచేసి గమనించి అందరి సహకారంతో ఈ పనులన్నీ చేసుకుందాం. దయచేసి గమనించండి. అభివృద్ధికి హామీ ప్రజలకు సేవ. ప్రభుత్వ పరంగా కృషి చేసే పనులు. వీటి కోసం మేము అంటే పెద్దల సహకారం తీసుకొని కొన్ని సందర్భాల్లో యూత్ని నేను కోట్ చేసుకుంటూ నేను ముందుకెళ్తాను. వీటి ప్రభుత్వ పరంగా చేసే పని వైజాగ్ కల్లికి మెయిన్ రోడ్ ఏదైతే సిసి రోడ్ ఉందో దాన్ని ఇప్పుడు కాదు మేము ఆలోచన చేసింది, కొత్తగా చేయలేదు. ఎప్పుడైతే మన ఆ బాబు చెల్లి కొడుకు యాక్సిడెంట్ లో కాలు ఇరిగిపోయిందో అప్పుడు ఆలోచన చేసాము, ఎప్పటికైనా ఇది చెయ్యాలని. ఆ రోజు మధ్యలో పుట్టింది ఇది, నాకు గాలరాజనికి అనుకున్నాం. అంటే ఒకటే సింగిల్ రోడ్ ఉండడం వల్ల కార్లు స్పీడ్ గా వచ్చి కొంచెం కార్లు ఇవన్నీ ఇరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికి 2-3 యాక్సిడెంట్లు కూడా వేరే వాళ్ళకి కూడా. సో ఒక డివైడర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టి మెయింటైన్ చేస్తే తాగిన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అప్పుడు పుట్టింది ఈ ఆలోచన. సో వీలైతే ఇప్పుడు మనకు 12 ఫీట్ల రోడ్డు ఉంది, ఇంకొక 6 ఫీట్లు జరగడానికి, ఇటు 6 అటు 6 జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మధ్యలో 1 ఫీట్ పెట్టి స్ట్రీట్ లైట్ తోటి డివైడర్ పెట్టి ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో సిసి రోడ్, వైజాగ్ కల్లిలో గ్రామానికి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాని విస్తరణకు అవసరమైతే పెద్దలు తీసుకొని పలుమార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ పని చేయించుకోవడానికి మేమందరం కృషి చేస్తాం. ఆయా సందర్భాల్లో మిమ్మల్ని కూడా పిలుస్తాం. అవసరమైనప్పుడు బలం కావాలనుకున్నప్పుడు దీన్ని బలంగా కోరుకునే వాళ్ళు వైజాగ్ కన్నా చాలా జనం ఉంది అని మనం తెలియపరచడానికి అనేక సందర్భాల్లో మిమ్మల్ని వాడుకుంటాం. మరి ముఖ్యంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు పెద్దలు కాదు, గ్రామం మొదటి నుంచి ఏంటంటే అభివృద్ధి పథంలో మన గ్రామాన్ని గుర్తింపు అంటే పెద్దల ద్వారా వచ్చింది. ఆ పెద్దల్ని నేటికి కూడా నేను గుర్తించుకుంటూ వారి సహకారంతో దీన్ని కృషి చేస్తాను. మన గౌరవ ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్న బాలనాయక్ గారి దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడతాము. చాలా సందర్భాల్లో మేము పలుమార్లు ఇచ్చేంత వరకు కొట్లాడతాం, మాట్లాడతాం. మీరైతే ఈ పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ది. రెండోది గ్రామ కంఠం ఏర్పాటు చేయడం. గ్రామ కంఠం ఏర్పాటు చేయడం అంటే మన గ్రామానికి ఇది ఇక్కడి నుంచి వైజాగ్ కల్లి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వైజాగ్ కల్లి ఎండ్ అవుతుంది అని మన గ్రామం ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఏర్పడ్డదో అప్పుడే వీటి కోసం ఆర్డీఓ, సంబంధిత ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఎమ్మెల్యే గారి దగ్గరికి మాట్లాడడం, ఇవన్నీ చేయాలి. గ్రామ పంచాయతీ ఏర్పాటు తర్వాత చేయాల్సింది మొట్టమొదటి పనులు ఇది చేయలేదు. చేయకపోగా ఈ గ్రామ కంఠం ఏర్పాటు చేస్తానంటేనే దీనికి సర్పంచ్ కావాలా అని అంటున్నారు అవతల వ్యక్తి. ఆలోచించండి మీరు, గ్రామ కంఠానికి సర్పంచ్ కావాలి, ఏమంటారు ఈ కళ్యాణ లక్ష్మి కోసం కాదనేది అతనికి నేను మనవి చేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి కోసం, క్యాస్ట్ ఇన్కమ్ కోసం కాదు సర్పంచ్ కావాల్సింది. ఇలాంటివి ఏర్పాటు చేయాలి. గ్రామ కంఠం ఏర్పాటు చేసి మన గ్రామ సరిహద్దులు మనం నిర్మించుకోవాలి. ఇది ముఖ్యం. అర్థమవుతుందా? దీనికోసం సర్పంచ్ కావాలా అన్నాడంటే ఎంత అజ్ఞానం అర్థం చేసుకోండి. ఖమ్మం జిల్లాలో 7 మండలాల కోసం చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కొట్టుకున్నంత వరకు వచ్చింది అంటే మాటలు యుద్ధం. అర్థమైందా? అది గ్రామ సరిహద్దు, సరిహద్దు తెలంగాణ సరిహద్దు కోసం 2014 నుంచి 19 వరకు కొట్లాడుకుంటే ఆల్మోస్ట్ 17లోను 18లోను క్లియరెన్స్ వచ్చింది. కేసీఆర్ గారికి తెలంగాణలో కలిపారు. అంటే మన గ్రామ సరిహద్దు అనేది మెయిన్ ముఖ్యం, మనకు కావాలి. అజ్ఞానిగా మాట్లాడొద్దు. సో ఇది అందరు గమనించుకోండి. రెండోది మనం చేయాల్సింది పెద్దల సహకారంతో, గ్రామ ప్రజలందరూ మరి యూత్ సహకారంతో గ్రామ కంఠం ఏర్పాటుకి కృషి చేస్తాను. తర్వాత ఈ హామీ నోటి మాడుతుంది లాస్ట్ ఇయర్ ఇచ్చాడు. మూడోది వాటర్ ట్యాంక్ నిర్మాణం. పేపర్లో కూడా చూసాము. తక్షణమే 2 మంజూరయ్యాయని చెప్పి వేయించాడు. ఏ నిధులు లేవు, బూటకు మాటలు మాట్లాడి ఆ వాటర్ ట్యాంక్ ఎక్కడ పోయిందో, తను ఎక్కడ పోయాడో అర్థం కాలేదు. కానీ ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కూడా కృషి చేస్తాను. వైజాగ్ కల్లో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుంది. తర్వాత డ్రైనేజీ వ్యవస్థ లాస్ట్ ఇయర్ ఒక ఇంచుమించు 5.5-6 లక్షలతో చేశారు. కానీ దానికి అయిన బడ్జెట్ చాలా తక్కువ. తర్వాత మీకు మొదటి లేదా రెండో గ్రామ సభలో వివరిస్తాను ఆ లెక్కలన్నీ.
చాలా తక్కువ ఖర్చు అయినప్పటికీ వాళ్ళు మిగిలించుకోవడం కోసం చిన్న పైపులు వేసి ఈరోజు గ్రామంలో వాటర్ అంతా రోడ్ల మీద పోతుంది. దయచేసి గమనించండి. డ్రైనేజీ వ్యవస్థని మరి అందరి సహకారంతో దీన్ని కూడా మార్చడానికి నేను కృషి చేస్తాను. తర్వాత 5వ పాయింట్ వచ్చేసి దీని గురించి ఒక చిన్న ల్యాగ్ అవుతుందని ఎవరు అనుకోవద్దు. దీని మీద ఒక అపోహ కూడా క్రియేట్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. హిందూ సహోదరులందరూ క్షుణ్ణంగా ఆలోచించండి. ఇప్పుడు కూడా ఒక స్టంట్ వేస్తున్నాడు. నేను మీకు ముందే తెలియపరుస్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చింది ఆర్డర్ కాపీ కాదు, ప్రపోజల్ మాత్రమే పెట్టాడు. ఏది గుడి ప్రొటెక్షన్ వాల్, ఆ పైనుంచి గోడలాగా కట్టడం కోసం. జస్ట్ అది ఆర్డర్ కాపీ కూడా కాదు. ఆర్డర్ కాపీ వచ్చిందంటే పని చేయాల్సిందే. మనకు పిఓ వస్తే పని చేసినట్టు కదా. ఆర్డర్ కాపీ ప్రపోజల్ కి ఆర్డర్ కాపీకి తేడా తెలియదు. జస్ట్ అది ప్రపోజల్ లెటర్ పట్టుకొని వచ్చేసిందని చెప్పేసి చాలా వరకు మభ్య పెట్టాడు, చాలా కథలు చేశాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, తమ్ముడు సీను ఆ రాజులు నా దగ్గరకు వచ్చి ఒకవేళ ఈ గుడి గోడ కడితే మీ రాజాన్ని అడ్డం వస్తాడు, ఒక్కసారి వెళ్ళి మీ రాజాన్ని మాట్లాడి రండి అంటే నేను వాళ్ళకి తిరిగి ఎలా పంపించారనేది మీకు వివరిస్తాను. నేను ముఖ్యంగా హిందూ సహోదరులందరూ వినండి. అది ప్రపోజల్ లెటర్. ఆర్డర్ కాపీ మీ పేరు మీద ఎవరి పేరు మీద తెచ్చుకోండి. సీను నీ పేరు మీదైనా, బావోజీ, రాజులు, మీరు ఎవరైతే డౌట్ వస్తుందో మీ పేరు మీద ఆర్డర్ కాపీ తెచ్చుకోండి. 20 లక్షల ఆర్డర్ కాపీ, 20 లక్షల క్యాష్ నేను ఇస్తాను. మీరు పని పూర్తి చేసుకున్న తర్వాత ఆ బిల్లు వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి. ఒకవేళ నేనే డబ్బులు పెడితే అది అడ్డుకోనరా. ఒకవేళ నేను డబ్బులు పెట్టకపోతే మళ్ళీ ఏ కారణం చేతైనా బిల్లు ఆగిపోయినా నన్ను అంటారు. కాబట్టి మీరు గమనించుకోండి. ఆ 20 లక్షలు నేనే ఇస్తాను. మీ పేరు మీద ఆర్డర్ కాపీ తెచ్చుకోండి. కట్టుకున్న తర్వాత బిల్లు వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి అన్నాను. అంటే అంత నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీ గా ఉన్న వ్యక్తిని. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తాతల బాబాయ్ ఏసరత్నం అని కూడా చెప్పారు. ప్రపోజల్ ఉందండి, మీరు ఇస్తే ఈసారి ఇచ్చేయండి, వచ్చేసారి ఏదన్నా ఉంటే క్రైస్తవులుగా మాకు కూడా ఇవ్వండి. ఇది ఒకసారి వాళ్ళు చేసేద్దామని కూడా వాళ్ళు గత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ దగ్గర కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. దీంట్లో ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు. ఒకవేళ నిజంగా మనకు క్రాట్స్ వస్తే ఖచ్చితంగా దీనికి కృషిగా నేను చేస్తాను. మీకు హామీ ఇస్తున్నాను. ప్రజెంట్ వాడుతున్న స్టంట్ కూడా ఉంది. మీరు ఆ మాటలు నమ్మొద్దు. ఆల్రెడీ ఒక వ్యక్తిని ఒకసారి నమ్మారు, చాలా చేశాడు. ఆఖరికి రాజరచన స్థలం ఇట్లేదని కూడా క్రియేట్ చేశాడు. అది కూడా నేను కుక్కల సింహాలు వెళ్ళి క్లియర్ చేసాము. అక్కడ కూడా అడ్డంకి లేకుండా క్రియేట్ చేసాం. ఏ కారణం చేసినా ఆ నెపం మన మీద వేయాలంటే ప్రయత్నం చేశాడు. కానీ కుయుక్తులు ఎప్పుడు కూడా ఎంతకాలం నిలబడవు. వెంటనే పటాపంచలు అయిపోతాయి. బాగంటే ఒక రోజు 2 రోజులు, ఇంకా బాగా గట్టిగా కుయుక్తి చేస్తూ 1 సంవత్సరం నిలబడతాం. తర్వాత అయినా సత్యం జనాలకు అర్థమవుతుంది. సో మీ అందరికీ హామీ ఇస్తున్నా, నిజంగా ప్రపోజల్ అది మళ్ళీ పెడదాం. వస్తే ఖచ్చితంగా మీ అందరి కోసం అది చేద్దాం. ఎందుకంటే ఆశపడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది. ఇప్పుడు నేను కొత్తగా ఇవ్వట్లేదు కాబట్టి ఆల్రెడీ ఒకసారి ప్రపోజల్ ఉంది కాబట్టి కొంచెం ఆశ అనేది మీకు ఉంటుంది. దీని దిశగా, ఇది అమలు దిశగా, దీని నిర్మాణం దిశగా నేను కృషి చేస్తాను మీకోసం కూడా. ఇది ఈ 5 హామీలు ప్రభుత్వ పరంగా నేను మీకు పెద్దల సహకారంతో, గ్రామ యూత్ సహకారంతో, మా గ్రామ ప్రజలకు ఇస్తున్న ఈ 5 అంటే వీటిని 5 కోసం కృషి చేస్తాను.